డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పోస్ట్ ఆఫీస్ పథకాలు అంటే దాన్ని బట్టి కొంచెం రాబడి బాగుంటుంది, రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయని చెప్పి చాలా మంది స్కీమ్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. ఆర్డి అంటారు కదా, రికరింగ్ డిపాజిట్ అనే పథకం గురించి మాట్లాడుకుంటే వడ్డీపై వడ్డీ కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఒక్కసారి వివరాలకు వెళ్తే బేసిక్గా ప్రజలంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాంకులకి పోస్ట్ ఆఫీసులకు చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పుడు చూసినా పోస్ట్ ఆఫీస్ వడ్డీ కన్నా బ్యాంకు వడ్డీ తక్కువ ఉంటుంది. ఎంతో కొంత డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది పోస్ట్ ఆఫీస్లో తప్ప తక్కువ ఉండదు. కారణం ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద డైరెక్ట్గా నడిపేటువంటి సంస్థ. బ్యాంకుల్లో అయితే ఏమవుతుందంటే నేషనలైజ్ బ్యాంకుల్లో కూడా 51% వరకు మాత్రమే గవర్నమెంట్కి సంబంధించిన వాటాలు ఉంటాయి, 49% ప్రైవేట్ వాళ్ళ వాటాలు ఉండే అవకాశాలు ఉంటాయి. 100% పూర్తిగా గవర్నమెంట్ది అయి ఉండదు. కానీ పోస్ట్ ఆఫీస్ అనేది 100% ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నడిచేటువంటి ఒక ఆఫీస్. దీని మొట్టమొదటి ఓన్లీ ఉత్తరాలు బట్వాడ చేయడానికి, మనీ ఆర్డర్స్ పంపడానికి మాత్రమే ఏర్పరచబడ్డటువంటి సంస్థ. కానీ రోజు రోజుకి మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తను మార్చుకొని ఇప్పుడు ఒక రకంగా బ్యాంకు లాగా అన్ని రకాల సేవలు ఇక్కడ దొరికేటట్టుగా చేసుకున్నాం. అలాగే ఆన్లైన్ సర్వీసెస్ కూడా దొరికేటట్టు చేసుకున్నాం. మనం పోస్ట్ ఆఫీస్ దాకా వెళ్లకుండా ఇంటి దగ్గర నుంచే మనం ఆపరేట్ చేసుకోవడానికి అవకాశాలు కూడా దీంట్లో కలిగాయి. సో కాబట్టి ఎంత సులభం అయిపోయిందంటే 100% గవర్నమెంట్ కింద నడిచేటువంటి సంస్థ, బ్యాంకుల కన్నా ఎప్పుడూ వడ్డీ రేటు ఎక్కువ ఉండేటువంటి సంస్థ. మూడవ అతి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే బ్యాంకుల్లో మీరు ఎన్ని కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినా మీకు వచ్చేటువంటి ఇన్సూరెన్స్ కింద ఒకవేళ బ్యాంకు మునిగిపోయినా, నష్టాల పాలైనా, లేకపోతే అది ఏదైనా దోపిడీకి గురైనా, లేకపోతే దాన్ని ఎక్కడైనా అది పూర్తిగా అగ్నికి హౌట్ అయిపోయినా, ఇంకోటి జరిగినా నష్టాలు అయితే మీకు వెనక్కి వచ్చేది ఎంత అంటే 5 లక్షలు మాత్రమే వస్తుంది. ₹1 కట్టినా మీకు వచ్చేది 5 లక్షలే. అంతకుమించి ₹1 రాదు. ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేది అదే. అంటే ప్రతి డిపాజిట్ ఖాతాకి ₹5 లక్షల ఇన్సూరెన్స్ చేస్తారు. అంటే 5 లక్షల లోపల ఉంటే మీకు అంతే వస్తుంది, 5 లక్షల కన్నా పైన ఉంటే 5 లక్షలు వస్తుంది. కానీ పోస్ట్ ఆఫీసులో కాదు. మీరు ₹1 డిపాజిట్ చేస్తే పోస్ట్ ఆఫీసులో ₹1 ₹1 ఇస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద డైరెక్ట్ గా నడిచేటువంటి సంస్థ. ఇన్సూరెన్స్ తో సంబంధం లేదు. గవర్నమెంటే ఇన్సూర్ కండి, అంటే గవర్నమెంటే 100% దానికి గ్యారెంటీ ఇస్తుంది. కాబట్టి ప్రతి పైసాకి గ్యారెంటీ ఉంది. ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లున్నా నిర్భయంగా, నిశ్చయంగా మనం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్కి బ్యాంకుకి ఇంత డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా సరే మీ డబ్బు సురక్షితంగా ఉండాలన్నా, తొందరగా ఎదగాలన్నా, వడ్డీ మీద వడ్డీ వచ్చి చక్రవడ్డీతో సహా మీకు డబ్బులు రావాలన్నా, మీ డబ్బు బాగా పెరగాలన్నా కూడా పోస్ట్ ఆఫీస్కు మించినటువంటి అవకాశం మరొకటి లేదు. ప్రతి వీధిలో పోస్ట్ ఆఫీసులు ఉంటాయి, ప్రతి ఊళ్ళో పోస్ట్ ఆఫీసులు ఉంటాయి. ఆన్లైన్లో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎలాగైతే మనం చేస్తున్నాము, పోస్ట్ ఆఫీసులో కూడా ఆపరేషన్స్ అన్ని కూడా ఇంట్లో కూర్చొని చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం కూడా ఆలోచన విధానం ఉన్నవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి పోస్ట్ ఆఫీసును ప్రోత్సహించడం వల్ల మరొక లాభం కూడా ఉంది. బ్యాంకుల లోపల వేసేటువంటి డబ్బు 100% ప్రజలకు దాని బెనిఫిట్స్ మనకు రావు. కానీ పోస్ట్ ఆఫీసులో వేసేటువంటి డబ్బు వల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ని మనకు వస్తాయి. కానీ మనం అక్కడ ఏదైతే పొదుపు చేస్తున్నామో ఆ డబ్బంతా కూడా ప్రభుత్వ పథకాల్లో, ప్రభుత్వ బాండ్స్లో, ప్రజలకు కావాల్సినటువంటి సేవలు అందించడంలో కావాల్సిన వాటిలో పెట్టుబడులు పెడతాం. తద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వం మనకు గ్యారంటీ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టినా దానివల్ల లాభం వచ్చినా నష్టం వచ్చినా మనకు సంబంధం లేదు. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవల లోపల అది ఉపయోగపడుతుంది. కాబట్టి తద్వారా రిటర్న్గా మళ్ళీ మనకంటే నేను కట్టింది నాకే రాకపోయినా భారతీయులకు ఎవరికో ఒకరికి దానివల్ల ఎంతో కొంత బెనిఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉండేటువంటి దాంట్లో ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేటువంటి ఒక స్కీమ్ గురించి మనం ఆలోచిద్దాం. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో ఏమవుతుందంటే మీ చేతిలో ఎంత డబ్బు ఉంటే అంత మీరు కట్టేందుకు అవకాశం ఇస్తుంది. 5 ఏళ్ల దాకా మీరు పొదుపు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఎంతైతే మొత్తంలో మీరు చేస్తారో అదే మొత్తాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. 15,000 సపోజ్ వేశారనుకుందాం, ప్రతి నెల మీరు పే చేసుకుంటూ పోతున్నారు. 5 ఏళ్ళు మీరు అట్లా ప్రతి నెల 15,000 కట్టుకుంటూ పోయినట్టయితే మీ మొత్తం డబ్బులు సుమారుగా 9 లక్షలు అవుతాయి. మీకు 5 ఏళ్ల తర్వాత వచ్చే డబ్బు ఎంత అంటే 10,70,000 వస్తుంది మీ చేతికి. అంటే ₹1,70,000 మీకు సుమారుగా దాని మీద బెనిఫిట్ వస్తుంది. సుమారు 11 లక్షలు అనుకోండి. 9 లక్షలు పెడితే సుమారుగా 11 లక్షలు. ఇంత హైయెస్ట్ రిటర్న్స్ మీకు వస్తున్నాయి. ఇది వేరే బ్యాంకుల్లో ఎక్కడ సాధ్యం కాదు. కాబట్టి సామాన్యులందరూ కూడా, మధ్యతరగతి వాళ్ళంతా కూడా ఎక్కువగా ఆలోచించాల్సిందంటే
15,000 పెట్టమని కాదు, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, దీనికి లిమిటేషన్ ఏం లేదు. Yes. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కొన్ని వస్తాయి. దీంట్లో కొంత భాగం మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఎగ్జామ్షన్ అయ్యే అవకాశం మనకు ఉంది. అంటే ఒకవైపున మనకి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు వస్తున్నాయి, రెండోది ఏమవుతుందంటే మన 100% మన మనీకి గ్యారంటీ ఉంది, మూడోది మన వడ్డీ మీద మళ్ళీ వడ్డీ వస్తుంది, వడ్డీ మీద చక్ర వడ్డీ. అంటే ఒక సంవత్సరానికి మీరు సుమారు కొంత డబ్బు కట్టుకుంటూ పోయారు, ఒక సంవత్సరానికి సపోజ్ 15,000 నెల కన్నప్పుడు మీకు 1,80,000 రూపాయలు మీరు కట్టారనుకున్నాం. ఈ 1,80,000 మీద 6.7% చొప్పున మీకు దాని మీద మళ్ళీ వడ్డీ వేస్తే, ఆ వడ్డీ మీద నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి అది ఇప్పుడు 1,80,000 ప్లస్ వడ్డీ కలిపి ఎంతైతే వస్తుందో ఆ వడ్డీ మీద, ఆ మొత్తం మీద మళ్ళీ వడ్డీ వస్తుంది. అంటే వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది. ఇలా 4 ఏళ్ల పాటు కంటిన్యూస్గా దాని మీద వడ్డీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వడ్డీ మీద వడ్డీ వస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా చేరిస్తే మీకు సుమారుగా 7.2 దాకా ఇంకో 0.5% నుంచి 1% మధ్యలో పెరిగే అవకాశం. తద్వారా మొత్తంగా కలుపుకుంటే పెద్ద మొత్తంలో మనకు డబ్బు వస్తుంది. ఈ పెద్ద మొత్తంలో డబ్బులు కావాలన్నా, మన డబ్బుకు 100% భద్రత ఉండాలన్నా, మనం ఈ డబ్బు ప్రభుత్వానికి ఉపయోగపడి తద్వారా ప్రజలకు మేలు జరగాలన్నా ఈజీ ఆపరేషన్తో మనం చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని రకాలైనటువంటి మంచి గుణాలు ఉన్నటువంటి సుగుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్ని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ముందుగా పోస్ట్ ఆఫీసులు బతుకుతాయి. పోస్ట్ ఆఫీసులు బతకడం వల్ల ఏంటంటే లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు దాంట్లో. వీళ్ళంతా నిరుద్యోగులుగా కాకుండా ఉద్యోగస్తులుగానే మిగిలిపోతారు. అది ఒక గొప్ప అవకాశం. రెండోది మనకు లాభం చేకూరుస్తుంది, మనం నష్టపోతూ కాదు. మనం బ్యాంకుల కన్నా ఎక్కువగా ఇక్కడ లాభపడే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ వడ్డీ వస్తుంది, వడ్డీ మీద వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. రెండోది ఏంటంటే దీని లోపల 5 లక్షలు కాకుండా ఎంత డబ్బు పెడతాం అంత డబ్బు మనకు రేపు పొద్దున ఏదైనా అది విపత్తుల్లో పడ్డా, అది ప్రాబ్లంలో పడ్డా మనకే ఇబ్బంది లేకుండా మన డబ్బు మనకు సేఫ్గా మన ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మనం ఇంట్లో కూర్చొని ఆపరేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి మంచి జరిగేటువంటి పోస్ట్ ఆఫీసుల్ని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అంగీకరించాలి, గౌరవించాలి. దాంట్లో మనం విధిగా డిపాజిట్ చేయడం అనేది నేర్చుకుంటే మనకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి ప్రజలకు కూడా మేలు జరుగుతుందని చెప్పచ్చు.